Hello all, welcome to our channel Siri Educational World. Hello everyone, welcome to Siri Educational World. ఈరోజు 7th క్లాస్లో 9th చాప్టర్ చెప్పుకుందాము. ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనే చాప్టర్. ముందుగా ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఇద్దాం. తెలంగాణలో 2 ప్రధాన కాగిత పరిశ్రమలు ఉన్నాయి. అవి సిర్పూర్ కాగజ్ నగర్, ఇది కొమరం భీం జిల్లాలో ఉంది. రెండవది భద్రాచలం, ఇది భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి. ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు. కాగిత పరిశ్రమలో సాధారణంగా వెదురు, యూకలిప్టస్, సుబాబులను ఉపయోగిస్తారు. ప్రస్తుతం సుబాబులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా మొదలైన వాటిని వివిధ దశలలో ఉపయోగిస్తూ కాగితం తయారు చేస్తారు. చిత్తు కాగితాలతో కూడా కాగితపు మిల్లుల్లో మళ్ళీ కొత్త కాగితం తయారు చేస్తారు. కాగితపు మిల్లుకు సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్స్ విద్యుత్తు కావాలి. సగం కంటే ఎక్కువ విద్యుత్తును ఫ్యాక్టరీ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. విద్యుత్తో పాటు ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరం అంతా అవసరం. వెదురు, మెత్తని కలప దొరికే అటవీ ప్రాంతాల సమీపంలోనే కాగిత పరిశ్రమలను స్థాపిస్తారు. వ్యవసాయ భూముల్లో సుబాబుల్ చెట్లను పెంచుటను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇక కాగితంని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. కాగితం 5 దశలలో తయారవుతుంది. అందులో మొదటి దశ ముక్కలు చేయడం, అంటే చిప్పింగ్. పెద్ద కలప ముక్కలను యంత్రాల సహాయంతో చిన్న ముక్కలుగా చేస్తారు. ఈ విభాగంలో దాదాపు 15 నుండి 20 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో 30 నిమిషాల్లో చిన్న ముక్కలుగా చేస్తారు. ఇది మొదటి దశ అండి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్, కలప గుజ్జు తయారీ. అంటే చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోకి పంపిస్తారు. రసాయనాలు కలిపి మరిగిస్తారు. ఇలా తయారైన ద్రవరూప గుజ్జుకు రసాయనాలు కలిపి తెల్లగా కనబడేటట్లు చేస్తారు. తర్వాత ఇది చిక్కబడి ఎలాంటి దుమ్ము లేకుండా పాల వంటి తెల్లని గుజ్జుగా మారుతుంది. ఇది సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్లోకి వచ్చినట్లయితే గుజ్జును పరచడం. ఈ ద్రవరూప గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. వెడల్పు, పొడవు, మందం కావలసిన విధంగా చేసే ఈ దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైంది. చూడండి, కాగితం తయారీలో ఉన్న మొత్తం దశలు ఎన్ని అంటే 5. అందులో అత్యంత కీలకమైన దశగా ఈ గుజ్జును పరచడం అనే స్టేజ్ని పేర్కొంటారు. గుజ్జులోని నీరు బయటకు కారిపోవడము, వేడి వల్ల ఆవిరవడంతో గుజ్జు ఆరిపోతుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్, ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం. 5 దశలలో ఇది 4వ దశ అండి. గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురి చేసి నునుపుగా చేస్తారు. గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాత కాగితంగా మారి సిలిండర్లకు చుట్టుకుంటుంది. ఇది ఫోర్త్ స్టేజ్. ఇక లాస్ట్ వన్, కటింగ్. కావలసిన పరిమాణంలో యంత్రాలతో కాగితాన్ని కత్తిరిస్తారు. కాగితాన్ని చుట్టలుగా కానీ సీట్లుగా కానీ చేస్తారు. ప్రతి ఒక్క చుట్ట మీద బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్, బరువు మొదలైన వివరాలు తెలిపే లేబుల్ను వేస్తారు. ఒక బ్యాచ్కి చెందిన అన్ని కాగితాలకు ఒకే రకం ముడి పదార్థాలు, ప్రక్రియ, నాణ్యత ఉంటాయి. ఏ బ్యాచ్లో అయినా ఏదైనా పొరపాటు జరిగితే మేనేజర్లు దాన్ని సులభంగా తెలుసుకుంటారు. కాగితం పరిశ్రమలో రోజులో 24 గంటలు, అంటే 3 షిఫ్టుల్లో 8 గంటల చొప్పునే పనిచేస్తారు. అవి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్టులు అని 3 షిఫ్టులుగా పనిచేస్తారనమాట. ప్రతి షిఫ్ట్లోనూ 800 నుంచి 900 మంది కార్మికులు పనిచేస్తారు. రాత్రి షిఫ్ట్లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అనేది ఇస్తారు. కాగిత పరిశ్రమకు వేర్వేరు నగరాల్లో మార్కెటింగ్ డిపోలు ఉన్నాయి. ముఖ్యంగా వేరే వేరే దేశాలలో కూడా. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలతో కాగితం వ్యాపారం అనేది కొనసాగుతుంది. ఈ పరిశ్రమలో ఉన్నత విద్యార్హత గల ఇంజనీర్లు, ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన వారు యంత్రాలతో పనిచేస్తూ కొందరు సహకరిస్తారు. కొందరు విద్యుత్ అమర్చడంలో, రవాణాకు సహాయపడతారు. కాగిత పరిశ్రమలో ప్రెస్సింగ్ విభాగంలో నీలిరంగు చొక్కా, కాకి ప్యాంటు ధరించి పనిచేస్తారు. ఇంకా ఈఎస్ఐ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది ఇందులో పనిచేసే ఎంప్లాయీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. శాశ్వత ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్
అంటే పదవి విరమణ తర్వాత పొందే మొత్తం, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. అప్పుడప్పుడు పని లభించే వారిని దినసరి కార్మికులు అంటారు. సీనియర్ మేనేజర్లుగా దాదాపు యజమానుల కుటుంబాలకు చెందిన వారే ఉంటూ అధిక వేతనాలు పొందుతారు. కొన్ని ఫ్యాక్టరీలు ఒక వ్యక్తి యాజమాన్యంలో కానీ ఒక సమూహ యాజమాన్యంలో కానీ ఉండకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి. రసాయనాలు గల నీటిని ఫ్యాక్టరీ నుండి నీటిని శుభ్రం చేసే ప్లాంట్లోకి పంపిస్తారు. కలుషితాలను తొలగించిన నీటిని మాత్రమే బయటకు పంపుతారు. మిగిలిన ఘనరూప వ్యర్థాన్ని ఎరువుగా వాడవచ్చు. ఓకేనండి, ఇంతటితో ఈ 9th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. If you like the video, don't forget to like, share and subscribe to our channel. And don't forget to comment your suggestions and opinions. Thanks for watching and subscribe for more videos.